బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మార్చారు. కొత్త వ్యూహంలో భాగంగా ముందుగా అసమ్మతి తలెత్తని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ఆ సెగ్మెంట్లకు చెందిన గులాబీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. గులాబీ ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రూటు మార్చారు. గత వారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో పెద్ద దుమారం రేగింది. చివరికి ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో వలసల వ్యూహాన్ని మార్చాలనే నిర్ణయానికి వచ్చిన రేవంత్ పార్టీలో అసమ్మతి తలెత్తని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను ముందుగా పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించినట్లు సీఎం సన్నిహిత లీడర్లు అభిప్రాయపడుతున్నారు. కారు పార్టీ ఎమ్మెల్యేల చేరికలతో కాంగ్రెస్లో అసమ్మతి అలకలు రాకుండా సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత లేని నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముందుగా పార్టీలో చేర్చుకోవడంపై ఫోకస్ పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఆ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ లీడర్ల నుంచి అసంతృప్తి రాదని భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2023లో ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన భీమ్ భరత్ నుంచి వ్యతిరేకత రాదనే గ్రహించే యాదయ్యను పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఇన్ఛార్జీలుగా ఉన్న నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో ముందుగా సొంత పార్టీ లీడర్లతో సంప్రదింపులు జరపాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సదరులు లీడర్లతో సీఎం సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల వల్ల పార్టీలో ప్రయారిటీ తగ్గదని, అందుకు తగ్గట్టుగా సముచిత స్థానం కల్పిస్తామని సదరు లీడర్లను ఒప్పించాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు పోటీ చేసి ఓటమి చెందారు. ముందుగా ఆ లీడర్లతో చర్చించిన తరువాతే గులాబీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో సంప్రదింపులు చేసిన తరువాతే ఆ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను పార్టీలో చేర్చుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి నష్టం కంటే లాభం చేసిందనే టాక్ ఉంది. తనను సంప్రదించకుండా సంజయ్ను పార్టీలోకి తీసుకోవడం ఏంటి అని ఆయన అభ్యంతరం పెట్టడం వల్ల రేవంత్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యే పార్టీలో చేరితే ఏ కాంగ్రెస్ లీడర్ అసమ్మతి వ్యక్తం చేసే అవకాశం ఉంటుందనే అంశంపై ముందుగానే క్లారిటీ వచ్చిందని, దీంతో సదరు నియోజకవర్గాల్లో చేరికలపై ఆలోచించి నిర్ణయం తీసుకునే వెసులుబాటు తమకు కలిగిందని సీఎం సన్నిహితులు భావిస్తున్నారు. త్వరలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని, అక్కడ ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఇప్పటికే అన్నింటినీ సెట్ రైట్ చేశామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.